సింపుల్గా కాజు చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నారా? టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. రైస్లో కానీ చపాతీలో కానీ పరోటాలో కూడా ఎమ్మీగా ఉంటుంది. మళ్ళీ త్వరగా చూసేయండి వీడియో. లాంగ్ వీడియోలో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా ఏం గరం మసాలా లేకుండా సింపుల్గా న్యాచురల్గా చేసేద్దామండి. ఎమ్మీగా ఉంటుంది. ఈరోజు చికెన్ ఫ్రై చేద్దామండి. ముందుగా చికెన్ నీట్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా సరిపడా కారం వేద్దాము. అలాగే సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, అలాగే మసాలా అండి. అలాగే కొద్దిగా ఆనియన్స్, అలాగే నిమ్మకాయ అండి. నిమ్మకాయ ఈ విధంగా వేసి కలుపుకుందామండి. కలుపుకొని ఒక ½ గంట పక్క పెట్టుకుందాము. ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై కూడా బాగా కలిపి పెట్టేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసేద్దాము. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేద్దామండి. వేసి బాగా కలిపి ఒక ½ గంట పక్క పెట్టుకున్నాము. దీన్ని ఇప్పుడు మనము ఫ్రైకి రెసిపీ స్టార్ట్ చేద్దాము. కొద్దిగా ముందుగా కాజుని ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా గీ వేసి కాజుని ఫ్రై చేసుకొని పక్క పెట్టుకుందాము. ఇప్పుడు బాగా వేయాలి. దీన్ని పక్కకి పెట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ వేద్దాము. కొద్దిగా దీంట్లో అప్పుడు దాంట్లో చికెన్లో వేసాం కదా, ఇప్పుడు చల్లగా సాల్ట్ వేసేద్దాము. ఇల్లు స్టార్ట్ కూడా ఫ్రై అయ్యాయి కదా ఆనియన్స్. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టినట్టే చికెన్ వేసేద్దామండి. దీన్ని బాగా ఈ వాటర్ లేకుండానే ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై కావాలన్నమాట. అప్పుడైతే మనకి చికెన్ ఫ్రై బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు బాగా మనకి చికెన్ బాగా దీంట్లో మనకి ఫ్రై అవుతుందండి. ఇంకా ఫ్రై కావాలండి. అప్పుడు మనం దీంట్లో కావాల్సిందని వేసేద్దాము. ఇంకా కొద్దిగా కారం వేసేద్దాము. కారం వేసి బాగా కలుపుకున్నామండి. ఇది బాగా స్లోగా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే
మళ్ళీ అడిగి అంటకుండా చేసుకోవాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వండర్ వ్లాగ్స్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ అండి. ఈ వాతావరణం చాలా కూల్గా ఉంది, వర్షం పడుతుంది, చాలా జలుబులు ఉన్నాయి, తప్పగా ఉన్నాయంటే అందరూ కొంచెం కారంగా చికెన్ ఫ్రై చేస్తున్నానండి. దీంట్లో పచ్చిమిర్చి వేసుకొని వేసి బాగా కలుపుతున్నాము. బాగా స్మెల్ వాసన వస్తుందండి. మనము ఎందుకంటే నెయ్యిలో వేసాం కదా, ఆ స్మెల్ కమ్మని స్మెల్ వస్తుంది. చికెన్ బాగా బాయిల్ అవుతుంది, కొద్దిగా ఫ్రై కావాలి. ఇప్పుడు దీంట్లో మనము సన్నగా తరిగి పెట్టుకుంటే టమాటోస్ని యాడ్ చేద్దాం. టమాటోస్ యాడ్ చేస్తే దీంట్లో కొంచెం వాటర్ కంటెంట్ బయటకు వచ్చి చికెన్ ఇంకా సాఫ్ట్గా అయిపోతుందండి. ఫ్రై కాబట్టి చాలా స్లోగానే అవుతుంది. దీంట్లో అల్లము, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్ అండి మిక్స్ చేసుకుంటాము. అంటే మనకి చికెన్ ఏంటంటే బాగా మగ్గుతుందండి. ఇంకా ఇప్పుడు దీంట్లో మనము మసాలా వేసేసుకుందామండి. ఏం మసాలా అంటే వెల్లుల్లి, డ్రై కోకోనట్ అండ్ యాలకులు మసాలా అండి. దీంతో నేను ఏది చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేయట్లేదని సింపుల్గానే హెల్దీ రెసిపీ చేస్తున్నాను. మనం దీంట్లో బాగా ఫ్రై కావాలండి. ఇంకా కొద్దిగా ఫ్రై అయితే మనం చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి. అంటే మన చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. కొద్దిగా ఇంకా ఈ వాటర్ పోతే మనకి డ్రై ఫ్రై అవుతుంది. ఇంకా కొద్దిసేపు మనకి ఫ్రై కావాలి. ఆయిల్ అంటే మనకి బాగా పైకి తేలుతుంది. ఇంకా మనకి ఫ్రై రెడీ అయిపోతుంది. సో మనము దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అంటే వేసేసుకున్నాము. వేసి కలుపుకున్నాము. ఈ విధంగా చేస్తే రైస్లు కానీ రోటీ, చపాతీ, పుల్కా, పరోటాలు అన్నీ టేస్ట్గా ఉంటుంది. అన్నిట్లో కూడా బాగా తింటారు పిల్లలు, చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా. దీని రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. సుమన వ్లాగ్స్ 7. రెసిపీ రెడీ అయింది కదండి. ఇప్పుడు మనము దీంట్లో డ్రై చేసినట్టు నేతిలో డ్రై చేసినట్టు జీడిపప్పు వేసేద్దామండి. చికెన్ ఫ్రై కాజు డ్రై ఫ్రూట్ చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి.